నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం పబ్లిక్ ఫైనాన్స్ ప్రభుత్వ విత్తము అనేటటువంటి టాపిక్లో సబ్ టాపిక్ అయినటువంటి ప్రభుత్వ రాబడి అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి రాబడి అనేది ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడిని రెండు రకాలుగా చెప్తాం. అది రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. ఈ రెవెన్యూ రాబడిని మరలా రెండు రకాలుగా చెబుతాము. అది పన్నుల రాబడి, అంటే ప్రభుత్వం విధించేటటువంటి పన్నుల ద్వారా వచ్చేటటువంటి రాబడిని పన్నుల రాబడిగా చెప్తాం. రెండవది పన్నేతర రాబడి. ప్రభుత్వానికి రాబడి అనేది పన్నుల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా రాబడి అనేది వస్తుంది. ఆ ఇతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి రాబడినే పన్నేతర రాబడి అంటాం. గత వీడియోలో మనం ఈ పన్నుల రాబడి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో పన్నేతర రాబడి అనేది ఏ మార్గాల ద్వారా ప్రభుత్వానికి పన్నేతర రాబడి వస్తుంది, అదేవిధంగా ఈ పన్నేతర రాబడి అనేది ఆర్థిక సర్వే ప్రకారం ఎంత అంచనా వచ్చింది, ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా బడ్జెట్లో ఇచ్చినటువంటి ఫిగర్స్ ఏమున్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఈ ప్రభుత్వ రాబడిలో భాగంగా చెప్పుకోబోయేటటువంటి అంశం ఈ వీడియోలో మనం పన్నేతర రాబడి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎన్టీఆర్. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రభుత్వానికి రాబడి అనేది పన్నుల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా వస్తుంది. దీనినే పన్నేతర రాబడిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పన్నేతర రాబడిలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నేతర రాబడిని మనం చూసుకున్నట్టుగైతే ప్రధానంగా వచ్చేటటువంటివి ఒకటి వడ్డీ రాబడులు, రెండవది మనకి లాభాలు, మూడవది డివిడెండ్లు. పన్నుల ద్వారా మనకి పన్నేతర రాబడిలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడులు కానీ చూస్తుంటే వడ్డీ రాబడులనే వస్తాయి. ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకి అప్పులు ఇస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలకు కావచ్చు, ఇలా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అప్పుల పైన వచ్చేటటువంటి వడ్డీల ద్వారా రాబడులనే వస్తాయి. వడ్డీ రాబడులు చెప్తాం. నెక్స్ట్ది లాభాలు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి వాటికి వచ్చేటటువంటి లాభాలు అనేవి పన్నేతర రాబడిగా చూపిస్తాం. అలాగే డివిడెండ్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, లేదంటే బ్యాంకులు యొక్క లాభాలు కావచ్చు, వీటి ద్వారా వచ్చేదాన్ని డివిడెండ్గా చెప్తాం. అయితే వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి రాబడి మనకి ప్రస్తుతం మనం బడ్జెట్ యొక్క అంచనాల ప్రకారం అంటే 24, 25 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఎంత వాల్యూస్ ఉన్నాయి, అంటే ఎంత అంచనా వేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ఈ వడ్డీ రాబడుల ద్వారా, లాభాల ద్వారా, డివిడెండ్ ద్వారా ఎంత రాబడి అనేది రాబోతుంది అని అంచనా వేశారు అనేది నేను చెప్తా. ఆల్రెడీ గతంలో ఎంత వచ్చింది అనేది కావాలంటే అవన్నీ కూడా ఎక్కువ ఫిగర్స్ ఉంటాయి కాబట్టి మీరు బడ్జెట్ని ఒకసారి చూడండి. బడ్జెట్లో నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అని ఉంటాయి. సో దాన్ని ఒకసారి చూడండి, మీకు ఆ డేటా కూడా అవైలబిలిటీ అనేది వస్తుంది. నేను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రస్తుత బడ్జెట్లో ఎంత అంచనా వేశారు అనేది మాత్రం ఒక ఫిగర్ మాత్రమే నేను చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఈ వడ్డీ రాబడులు, లాభాలు, డివిడెండ్ల ద్వారా ప్రభుత్వానికి రాబడి అనేది వస్తుంది. ఈ 24, 25 బడ్జెట్ ఎస్టిమేషన్లో ఈ లాభాల ద్వారా, డివిడెండ్ల ద్వారా, వడ్డీ రాబడుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందని అంచనా వేశారంటే 3,25,358 కోట్ల రూపాయలు అనేది వీటి ద్వారా రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. వడ్డీ రాబడుల ద్వారా, డివిడెండ్ రాబడుల ద్వారా, అదేవిధంగా లాభాల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నేతర రాబడిని 2024-25 బడ్జెట్లో ఎంతగా అంచనా వేశారంటే 3,25,358 కోట్ల రూపాయలు అంచనా వేయడం అనేది జరిగింది. సో ఈ డివిడెండ్, లాభాలు వీటిల్లోనే మనకి ఆర్బీఐ అనేది తన యొక్క మిగులు నిధులని, దానికి వచ్చేటటువంటి లాభాలని ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. అవి కూడా మనకి ఈ డివిడెండ్లోనే ఉండడం అనేది జరుగుతుంది.
సుమారుగా అవి 2.32 లక్షల కోట్లు మనకి ఆర్బీఐ నుంచే ప్రభుత్వానికి ఈ ఆదాయంలో ఈ 3,25,358 కోట్ల రూపాయల్లో సుమారుగా ఆర్బీఐ నుంచి వచ్చేదే మనకి 2.32 లక్షల కోట్ల వరకు ఉన్నది. నెక్స్ట్ వచ్చేటువంటి పన్నేతర రాబడులు కింద మనం చూసుకున్నట్టుగైతే కోసపరమైనటువంటి సేవలు, ఈ కోసపరమైనటువంటి సేవల ద్వారా వచ్చేటటువంటి ఆదాయంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ కోసపరమైన సేవల్లో మనకి కరెన్సీ ముద్రించడం ద్వారా వచ్చేటటువంటి లాభాలు అనేవి ఉంటాయి. అంటే ప్రభుత్వం అనేది మనకి కాయిన్స్ని ప్రభుత్వమే కదా ముద్రించేది. సో వాటిని ముద్రించి సెలామణిలోకి తీసుకురావడం వలన ప్రభుత్వానికి లాభాలు అనేవి వస్తాయి. సో ఆ రకమైన లాభాలు మనం కోసపరమైన సేవల్లో చెప్తాం. ఈ కోసపరమైన సేవల ద్వారా 24-25 బడ్జెట్ అంచనాల్లో ఎంత రాబోతున్నట్టుగా అంచనా వేశారంటే 1834.41 కోట్ల రూపాయలు అనేది ఈ కోసపరమైన చర్యల ద్వారా ప్రభుత్వానికి రాబడి రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది సాధారణ సేవలు, జనరల్ సర్వీసెస్. సాధారణ సేవలు, ఈ సాధారణ సేవల్లో మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనకు సంబంధించిన రాబడులు అనేవి ఉంటాయి. ఫీజులు, పెనాల్టీలు, జప్తులు, వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వం అందించేటటువంటి పోలీస్ సేవలు కావచ్చు, డిఫెన్స్ సేవలు కావచ్చు, నావీ సేవలు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ సాధారణ సేవల్లో రావడం అనేది జరుగుతుంది. ఈ సాధారణ సేవల ద్వారా, జనరల్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నేతర రాబడి 24-25 బడ్జెట్లు ఎంతగా అంచనా వేశారంటే 23,320.91 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది జరిగింది. బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం అందించేటటువంటి సాధారణ సేవల ద్వారా, జనరల్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వానికి ఎంత రాబడి రాబోతున్నట్టుగా అంచనా వేశారు 24-25 బడ్జెట్లో అంటే 23,320.91 కోట్ల రూపాయలు అనేది రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది సామాజిక సేవలు. ఈ సామాజిక సేవల్లో మనకి ఏమేమి ఉంటాయంటే హెల్త్, ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్, అర్బన్ డెవలప్మెంట్, అదేవిధంగా హౌసింగ్, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ సామాజిక సేవల్లో భాగంగా ఉంటాయి. వీటిలో నామమాత్రంగా విధించేటటువంటి కొన్ని ఫీజులు కూడా వసూళ్ళు అనేవి ఉంటాయి. సో వాటి ద్వారా ప్రభుత్వానికి ఎంత రాబడి రాబోతున్నట్టుగా అంచనా వేశారంటే మనకి 7,143.63 కోట్ల రూపాయలు అనేది ఈ బడ్జెట్లో రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. సామాజిక సేవల ద్వారా ప్రభుత్వానికి 2024-25 బడ్జెట్ ద్వారా రాబోతున్నటువంటి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు పన్నేతర రాబడిని అంటే 7,143.63 కోట్ల రూపాయలు అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది ప్రభుత్వం అనేది ఆర్థిక పరమైన సేవల్లో కూడా అందించడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరమైన సేవలు, ఈ ఆర్థిక పరమైన సేవలు అంటే ఫిషరీస్ డెవలప్మెంట్, వేర్ హౌసింగ్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు, ఈ డిఫెన్స్ సర్వీసెస్ని సప్లై చేయడం, రాష్ట్రాలకు అవసరమైనప్పుడు సప్లై చేయడం, ఇటువంటి బెటాలియన్ సప్లై చేస్తుంది కదా. సో వాటి ద్వారా వచ్చేటటువంటి, అదేవిధంగా మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, వీటి ద్వారా వచ్చే ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా రైల్వే ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి వచ్చేటటువంటి, ప్రభుత్వం అందించేటటువంటి ఆర్థిక పరమైన సేవల ద్వారా వచ్చేటటువంటి పన్నేతర రాబడిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వానికి ఈ ఆర్థిక పరమైన సేవల ద్వారా ఎంత రాబోతున్నట్టుగా మనకి 24-25 బడ్జెట్లో ఎంతగా అంచనా వేశారంటే 1,82,089.92 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది జరిగింది. 1,82,089.92 కోట్ల రూపాయలుగా
ఆర్థికపరమైన సేవల ద్వారా ప్రభుత్వానికి ఆర్థికపరమైన సేవల ద్వారా ఆదాయం రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 8వ అంశం అయితే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్. గ్రాంట్స్ ద్వారా అంటే జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యుఎన్డిపి కావచ్చు, మనకి ఐబిఆర్డి ఇంటర్నేషనల్ సంస్థలు అనేవి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి గ్రాంట్స్ అనేవి, సహాయక విరాళాలు అనేవి 24-25 బడ్జెట్లో ఎంతగా అంచనా వేశారంటే 1043.41 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది జరిగింది. ప్రభుత్వానికి గ్రాంట్స్ పన్నేతర రాబడి అయినటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా 24-25 బడ్జెట్లో ఎంత ఆదాయం రాబోతున్నట్టుగా అంచనా వేశారంటే 1043.41 కోట్ల రూపాయలని అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది మనకి ఎన్టీఆర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ యూటీస్. ఎన్టీఆర్ ఫ్రమ్ యూటీస్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉంటాయి కదా. సో ఆ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పన్నేతర రాబడి అనేది ఎంతగా వస్తుందంటే 2910.32 కోట్ల రూపాయలుగా ఇది అంచనా వేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వానికి పన్నేతర రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎన్టీఆర్ అనేది రాబోతున్నట్టు. ఇది ఏ విధంగా ఏ రాబడులనే ఉంటాయి, ఇందులో వడ్డీ రాబడులనే ఉంటాయి, లాభాలనే ఉంటాయి, డివిడెండ్లనే ఉంటాయి, కోసపరమైన సేవలు లేదా కరెన్సీ ముద్రించడం ద్వారా వచ్చేటటువంటి లాభాలు ఉంటాయి, సాధారణ సేవల ద్వారా ఉంటాయి, సామాజిక సేవలు అనేవి ఉంటాయి, అదేవిధంగా ఆర్థికపరమైన సేవలు ఉంటాయి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఉంటాయి, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పన్నేతర రాబడులు ఉంటాయి. వీటితో పాటుగా మిస్లేనియస్గా మనం బుక్కుల్లో ఇచ్చేటటువంటి అంశాలు ఏంటంటే నార్మల్గా మనకి ఈ యూపీఎస్సి బుక్స్లో ఏముంటాయంటే ఇవే అంశాలు ఉంటాయి, ఈ డేటాలు ఏముండవు. బడ్జెట్లో ఏ అంశాలు అయితే పేర్కొన్నారో అవే అంశాలు యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారు. మన స్టేటు వాటిలో కొంత లోపలికి వెళ్ళి మనకు అర్థం అవడం కోసం మరికొన్ని యాడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అవి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టుగైతే మనకి అభివృద్ధి లెవీ అని ఉంటుంది. అభివృద్ధి లెవీ అంటే ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయడం కోసం విధించేటటువంటి వసూలు చేసేటటువంటి ఒక రకమైనటువంటి రాబడి అనేది దీన్నే అభివృద్ధి లెవీగా చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్గా టోల్ ట్యాక్స్ అనేది చెప్తాం. టోల్ గేట్ల దగ్గర కట్టేటటువంటి టోల్గా చెప్తాం. ఈ టోల్ ఎందుకోసం, ఆ ప్రదేశంలో రోడ్లని అభివృద్ధి చేయడం కోసం విధించేటటువంటి దాన్నే మనం టోల్గా చెప్తాం. అదేవిధంగా స్పెషల్ లెవీ ఇదేంటంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాల వలన, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి వలన ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులు పొందేటటువంటి ప్రయోజనానికి, అంటే వారు లాభపడినటువంటి లాభానికి అనుపాతంలో ఆ వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం ఒకేసారి వసూలు చేసేటటువంటి దానినే మనం స్పెషల్ లెవీగా చెప్తాం. ఇది అంటే ప్రత్యేక విధింపుగా చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దాని పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతుల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి దానిని మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇంకొక నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటంటే హెచ్ఈట్స్ అని చెప్తాను. హెచ్ఈట్స్ ఈ హెచ్ఈట్స్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకి ఎవరు వారసులు లేకుండా, అదేవిధంగా తను ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఆస్తులని ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకుంటుంది. దీనినే హెచ్ఈట్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ప్రభుత్వానికి పన్నేతర రాబడి అనేది రావడం అనేది జరుగుతుంది.
అయితే ఇది మనకి పన్నేతర రాబడి. అయితే టోటల్గా మనకి ఈ 24-25 ఆర్థిక సంవత్సరానికి 24-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేషన్స్లో ఎంత రాబడి పన్నేతర రాబడి రాబోతున్నట్టుగా అంచనా వేశారంటే మనకి 5,45,701 కోట్ల రూపాయలు అనేది ఈ పన్నేతర రాబడి ద్వారా రాబోతున్నట్టుగా బడ్జెట్లో అంచనా వేయడం అనేది జరిగింది. అయితే మనకి ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే ఈ ఎకనామిక్ సర్వే అనేది మనకి 2023-24 ప్రొవిజనల్ యాక్చువల్స్ ప్రకారం ప్రభుత్వానికి ఈ పన్నేతర రాబడి ఎంత వచ్చిందనే చెప్పిందంటే 4,01,888 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది బడ్జెట్లో జీడిపిలో 1.4% దీన్ని అంచనా వేయడం అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నేతర రాబడి. ప్రభుత్వానికి పన్నుల ద్వారానే కాకుండా పన్నేతర రాబడి అనేది రావడం అనేది జరుగుతుంది. ఏ మార్గాల ద్వారా వస్తుంది? వడ్డీ రాబడుల ద్వారా వస్తుంది, లాభాల ద్వారా వస్తుంది, డివిడెండ్ల ద్వారా వస్తుంది, కోసపరమైన చర్యలు లేదా కరెన్సీని ముద్రించడం ద్వారా వస్తుంది, సాధారణ సేవల ద్వారా వస్తుంది, సామాజిక సేవల ద్వారా వస్తుంది, అదేవిధంగా ఆర్థిక పరమైన సేవల ద్వారా వస్తుంది, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ద్వారా వస్తుంది, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా పన్నేతర రాబడి అనేది వస్తుంది. ఈ విధంగా వీటన్నిటి ద్వారా మనకి 24-25 బడ్జెట్లో ఎంత రాబోతున్నట్టు అంచనా వేశారంటే 5,45,701 కోట్ల రూపాయలు అనేది ఈ పన్నేతర రాబడి ప్రభుత్వానికి రాబోతున్నట్టుగా అంచనా వేయడం అనేది జరిగింది. అయితే మనకి 23-24 ఆర్థిక సర్వే అనేది పన్నేతర రాబడిని ఎంతగా చెప్పిందంటే 4,01,888 కోట్ల రూపాయల పన్నేతర రాబడి ప్రభుత్వానికి వచ్చిందని చెప్పింది. ఇది బడ్జెట్లో జీడిపిలో ఇది 1.4%గా పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి మనం చెప్పుకున్నటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాల గురించి మనం మూలధన రాబడుల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే చిరంజీవి సార్ యొక్క కొత్త ఎకానమీ బుక్ కూడా వచ్చింది కాబట్టి అది ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. ఒకవేళ అది తొందరగా వచ్చేస్తే దాంట్లో నుంచి కూడా ఇంకా అప్డేటెడ్ వీడియోలు అనేవి మీకు చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.